శుక్రవారపు ఆరాధనను ప్రారంభించముగాక. ఆమేన్. కూర్చోండి. కీర్తన సంఖ్య 132. పాపంపు భీతి నాకు ఒకడు కలిగిన యేసుండ సిల్వమ్రాను పై నీవు నాకుగాన్ పాపంపు భారమంతాయు వహించుకొన్న ప్రేమ నాకబ్దు చూపుము. ఇదెంత గొప్ప వింతో ప్రభుండే దాసుకై ఘోర బాధనెంతో సహించే దీనుడై శాపింపబడ్డ నాకుగా అనాది సత్య స్వామి తాజచ్చే ప్రీతిగా కాగా ప్రభుండ నేను నీ ఘోర బాధలన్ యోచించి ప్రేమ సేను నీ కీర్తి పాడేదా నీ కసమర్తికే కాయు నీ చెల్మి మృత్యు బాధ నే మెచ్చి పాడుదో నీ క్రూరమైన బాధ పాపసలన్ సదా నే మనోనాట్లు నాద నన్రే పని మాయా నన్నెంత గొప్ప విల్వాకు కొన్నవోయటి ప్రేమ ముద్రింపు మాత్మలో నాయందునెంతో ప్రేమ నీవుంచినావుగా నే గోడనాటి ప్రేమ పూర్ణాత్మతో సదా నా పొర్గోవారి పట్లను చూపించునట్టులేమో నీ ఆత్మ సాయమో నే దాచు వేళ లోన నేనెత్రుగాయము నన్నదరించి తోన ఓదార్పు జేయుము. నే నిన్ను నమ్ముకొందును, నేను కన్నులా
నీ చెంత చేర్పుము. శ్రమ చరిత్రలోని 2వ భాగము. గెత్సెమనేలో యేసు యొక్క ఆత్మయందలి శ్రమ. నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. యేసు ఈ మాటలు పలికిన తరువాత వారు కూర్చుండి భోజనము చేయుచుండగా ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఇదిగో, నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. శిష్యులు బహుదుఃఖపడి ఆయన ఎవనిని గూర్చి ఇలాగూ చెప్పెనో అని సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచు, ఈ పని చేయబోవాడెవడో అని తమలో తాము అడుగుకొనుచు, నేనా అని ఒకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి. అందుకాయన 12 మందిలో ఒకడే, అనగా నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడే, నన్ను అప్పగించువాడు. నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టకుండిన వానికి మేలనెను. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేనొక ముక్క ఉంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ఉంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా, నేనా అని అడుగగా ఆయన, నీవన్నట్టే అనెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికిని తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రివేళ. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. వారు భోజనము చేయుచుండగా యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది
మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు ఇది చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము. మీరు త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు ఇది చేయుడని చెప్పెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. పిల్లల్లారా, ఇంక కొంతకాలము మీతో కూడా యుందును. మీరు నన్ను వెదకుదురు. నేనెక్కడికి వెళ్ళునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురని. సీమోను పేతురు, ప్రభువా, నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా, యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు, కానీ అటు తరువాత వచ్చేదవని అతనితో చెప్పెను. అందుకు పేతురు, ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదనని ఆయనతో చెప్పగా, యేసు, నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? సీమోను, సీమోను, ఇదిగో, సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకనెను, గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు నరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానెను. మరియు ఆయన, నేను మిమ్మును సంచియు జాయును చెప్పులును లేకుండా పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువాయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిరి. అందుకైన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనవలెను. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఎలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమగుచున్నదని మీతో చెప్పుచున్నానని ఆయన వారితో చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి వారు కీర్తన పాడిన తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున కేద్రోను వాగు దాటి ఒలీవల కొండకు వెళ్ళగా ఆయన శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. పేతురు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చి నన్ను నిన్ను ఎరుగనని చెప్పనెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన తోటికి వచ్చెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోకి
ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. ఆ చోటు చేరి ఆయన తన శిష్యులతో, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండి, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయుడని తన శిష్యులతో చెప్పెను. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాకాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖము పొందుచున్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పెను. వారి యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళూని నేల మీద పడి సాగిలపడి, సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించెను. ఆయన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి పేతురుతో, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని చెప్పెను. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట అసాధ్యమైతే నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఎలయనగా వారి కన్నులు భారముగా నుండెను. ఆయన కేమి ఉత్తరం ఇయ్యవలెనో వారికి తోచలేదు. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. అప్పుడు పరలోకపు నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తబిందువుల వలె ఆయన మూడవసారి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి. ఇదిగో సమయము సమీపించి ఉన్నది. మనుష్య కుమారుడు పాపుల చేతులకు అప్పగింపబడుచున్నాడు. లెండి, వెళ్ళుదము. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. ఇంతటితో శ్రమ చరిత్రలోని 2వ భాగం ముగిసి ఉన్నది.
అలాగనే నిలవబడి ఉండి సార్వత్రిక క్రైస్తవ సంఘముతో కూడా చేరి అతి పరిశుద్ధ అపోస్తలుల విశ్వాస ప్రమాణమును త్రియేక దేవుని ఎదుట భయభక్తులతో ఒప్పుకొందము. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనదైక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్యైన మరే నుండి పుట్టి పొంతు పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడనియు పాతాళములోనికి దిగి చనిపోయిన వారిలోని 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చునున్నాడనియు జీవించు వారికిని చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకును అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. కీర్తన సంఖ్య 420. నాథనాదు జీవకాల మొక్కనాడు తగగన్ దైన్యముందినిదో కాళ్ళ యోద్ధజేరి వేడెదన్ భక్తి వృద్ధి పొందెను లేఖతో పూలెచ్చెను అంచు స్వామి తెలియజేయు తప్పురన్ని త్రోసివేయు నీకసహ్యమైన వేణు కావి పెంచుచున్నవి ఏమనంగా నింకనన్ను పాపమంటుచున్నది బుద్ధి నోరు చేతులు ఎన్నో మార్లు తప్పులు నీదు మాట తరచుగాను అయ్యో దేవా మీరినాను ప్రీతి దేవాయోర్పోను నన్ సహించిమో యుమా పాప భార బాధలోను మోర్లు క్షమించు
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. దినం కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 1-2 వచనములు చదువుకొని ధ్యానంలోనికి ప్రవేశించుము. యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనము. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యోధాకును ఆ స్థలము తెలిసి ఉండెను. ఆమేన్. ప్రార్థింతము. యెహోవా మా ప్రభువా, మా బలమా, మా ఆశ్రయ దుర్గమా, మా అందరి విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయపు ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రేమించబడిన ప్రియమైన క్రైస్తవ సంఘమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. చదవబడిన శ్రమ చరిత్రను ఆధారం చేసుకొని నేడు మనం ధ్యానింపనైన ధ్యానాంశము ద వే ఆఫ్ ఒబీడియన్స్ అని. ద వే ఆఫ్ ఒబీడియన్స్, విధేయత మార్గమును గురించి ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ద్వారా మనం ధ్యానం చేసుకోబోతూ ఉంటున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శ్రమ చరిత్రను అనుసరించి మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ఆత్మయందలి శ్రమను గురించి ఈరోజు శ్రమ చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు యెరూషలేం పట్టణం ఎత్తైనటువంటి శిఖరం మీద ఉంది. మరి దానికి దిగువన కెద్రోను వాగు అనేది ఉంటుంది. దానికి తూర్పు వైపున ద చర్చ్ ఆఫ్ ఆగనీ అని ఒక ప్రదేశం ఉన్నది. మరి అందులోనే గెత్సెమనే వర్ణముగా పిలువబడుతున్నటువంటిది. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమలకు ఆయన నాంది ప్రస్తావన చేసినటువంటి స్థలముగా మరి ఆ స్థలాన్ని చాలా భక్తి శ్రద్ధలతో మరి ఆచరిస్తున్నారు, సందర్శిస్తూ ఉంటున్నారు. శ్రమ చరిత్రను ఈ మొదటి 2వ భాగములను సమ్మిళితంగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తాను శ్రమ పడక మునుపు శిష్యులతో పాటు పస్కాను ఆచరించవలనని ఆయన మిక్కిలి ఆశపడ్డట్టుగా మనం గమనిస్తుంటున్నాం. అయితే వారిని తన సహవాసంలోనికి పిలిచాడు ప్రభు. తన సహవాసంలోనికి పిలిచినప్పుడు ఆత్మలో కలవరపాటు కలిగింది. కారణం ఏంటంటే ఆయన తన సహవాసానికి వాళ్ళను పిలిచినప్పుడు వారిలో ద్రోహం కనబడినట్టుగా, లేక అల్ప సహవాసం అనేటటువంటిది కనబడినట్టుగా మరి చరిత్ర మనకు తెలియజేస్తుంది. అందుకనే ఆయన వారితో మాట్లాడుతూ అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగింపనై ఉన్నాడు అనేటటువంటి మాట ప్రభు వారికి ముందుగానే తెలియజేశారు. చరిత్రలో చదువుగా మనం విన్నాం. యోధాను గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, వాడు తాను చేయనై ఉన్నది ఎరిగి ఉండి నేనా అని ప్రభు ఎదుట మాట్లాడడం అనేటటువంటిది అది వేషధారణతో కూడినటువంటిదిగా మనం గమనిస్తున్నాం. మరి ప్రభు అయినటువంటి దేవుడు ప్రవక్తల ద్వారా ముందుగానే ప్రకటించినటువంటి మాటలను మనం నెమరు వేసుకుంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు ముందుగానే చెప్పుకొచ్చాడు, నీవు నీ పాపముల చేత నన్ను విసిగించావు, నీ దోషముల చేత నీవు నన్ను ఆయాస పెట్టావు అని ప్రభువును గురించినటువంటి మాటలు కొన్ని వందల సంవత్సరాల పూర్వమే ప్రవచన సందేశంగా వినిపించబడ్డట్టుగా కూడా మనం గమనిస్తుంటున్నాం. అయితే ఇక్కడ ప్రభుతో పాటు శిలువ యాగానికి వచ్చినటువంటి వీరు ప్రభు పట్ల యథార్థ హృదయులుగా లేరు అనేది ఆయన చూసినప్పుడు అంతరంగంలో చాలా కలవరపాటు ఏర్పడినట్టుగా మరి లేఖనంలో మనం గమనిస్తాం. వాస్తవానికి క్రైస్తవ సంఘాన్ని, సమాజాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు శ్రమల కాలంలో చాలామంది భక్తిని వలకబోస్తూ తామే యేసుక్రీస్తు శిలువను మోస్తున్నంతగా కనబడడానికి తాపత్రయపడుతూ ఉంటారు. మరి అంతరంగంలో అలా ఆచరించడం
ప్రభుతో పాటు వెంబడించడం అనేది ఆశీర్వాదకరం. కానీ బాహ్యానికి కనబడాలి అనేటటువంటి వేషధారంతో ఉండడం అనేటటువంటిది ప్రభువుకు ఆ రోజు వారిలో ఎలా వారి విషయమై అంతరంగంలో కలవరం పుట్టించిందో ఈరోజు కూడా అలాంటి వ్యక్తులు ప్రభువుకు కలవరం కలుగజేసేటటువంటి వారుగానే ఉంటారు. అయితే ప్రభు తన యొక్క కార్యాచరణ వారికి ఎప్పటికప్పుడు ముందుగా బయలుపరుస్తూ వచ్చినా కూడా వారిలో ఆ యథార్థత లేకపోవడం ఆయన చూశారు. యథార్థత లేకపోవడం. సో ఇక్కడ ప్రభువుని గురించి మాట్లాడినప్పుడు మరలా యెషయా గ్రంథాన్ని ఒకసారి నెమరు వేసుకుంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనంలో ప్రవక్త చెప్పినటువంటి మాట ఏంటంటే, యెహోవా వారు శ్రమలో నిన్ను మిక్కిలి తలంచుకున్నారు. ఎందుకు అనంటే నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేశారు అని అంటాడు. సో ఏ వ్యక్తికైనా కూడా పెయిన్ నొప్పి అనేది కలిగితేనే ప్రభు వైపు తిరుగుతారు. ప్రభు వైపు ఎప్పుడు వారు చూస్తున్నారు అనంటే తాము సుభిక్షంగా స్థిరంగా ఉన్నటువంటి దినాన కాదు, కష్టకాలంలో శ్రమ దినాల్లో వేదనకరమైన పరిస్థితుల దగ్గర ప్రభు వైపు చూడడం అనేటటువంటిది. కానీ పాత నిబంధనలో ప్రజల విషయంలోకి వచ్చేటప్పటికే సుభిక్షమైన స్థితి వచ్చినప్పుడు దేవుని విస్మరించున్నారు. సమృద్ధి జీవం కలిగినప్పుడు దేవుని వైపు తిరిగి కూడా చూడలే. ఎప్పుడైతే కష్టం ఏర్పడిందో, దేవుని యొక్క శిక్ష వారి మీద పడిందో, అప్పుడు వారందరూ కూడా విశేషంగా దీన ప్రార్థనలు చేయడం ప్రారంభించారు అని. సో ప్రభు యొక్క శ్రమ చరిత్రలోనికి వచ్చేస్తే ప్రభు వారికి నేర్పించింది ఏంటి అనంటే మన టాపిక్ అదే, ద వే ఆఫ్ ఒబీడియన్స్ అని. విధేయత మార్గంలో రండి అని ప్రభు వారికి నేర్పించారు. విధేయత అనగానే తమను తాము దేవునికి ముందుగా సమర్పించుకోవడం, సబ్మిసివ్నెస్ అనేటటువంటిది లేకుండా దేవునిలో వారికి అత్యున్నతమైనటువంటి స్థానం వారికి దొరకదు, ఎవరికి దొరకదు. సో ఇక్కడ జ్ఞాపకం చేసుకునేటప్పుడు ప్రభు వారికి చెప్పాడు, వారితో పాటు పస్కాను ఆచరించారు, ఆత్మలో కలవరపాటు పడ్డాడు. తర్వాత ప్రభువు ముఖముంచి నిదర్శనం చూపాడు. అయినను తనలో ఆ ఒక రియలైజేషన్ కలగల, పశ్చాత్తాపం కలగల. ఆయన వెళుతున్న మార్గం ఏంటి? నేను ఆయన మార్గంలో ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తున్నానా? పేతురు గారు అంటారు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల్లో నడుచుకున్న నిమిత్తం మీ కొరకై ఆయన మంచి మార్గము ఉంచిపోయాను అని. ఆ మార్గంలో నేను నడుస్తున్నానా, లేక ఆ మార్గంలో ఉన్నానని చెప్పుకొని నేను వేషధారిగా బ్రతుకుతున్నానా జడ్జి చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ యోధాలో అలాంటి రియలైజేషన్ కనబడ్డా. ప్రభు ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయన తన శిష్యులతో పాటు ఆయన కెద్రోను వాగు దాటిపోయిను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తరచుగా తన శిష్యులతో పాటు వెలుచుండేటటువంటి వాడు అని. సో ప్రభు యొక్క వాడుక అది. కెద్రోను వాగు దాటి ఆయన ఆ తూర్పున ఉన్నటువంటి ఆ గార్డెన్ ఆఫ్ గెత్సెమనేలోనికి ఆయన వెళ్ళడం అనేటటువంటిది. ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలకు ప్రతిబింబం గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. అక్కడ మనం చూస్తే శిలువ శ్రమలకు నాంది ప్రస్తావన చేసినట్టుగా ఈనాటికి ఆనవాళ్ళు స్పష్టంగా నిదర్శనంగా కనబడుతూనే ఉంటున్నాయి. ప్రభువు అక్కడ ఆయన ప్రార్థనకు బలిపీఠం కట్టినట్టుగా అబ్రహాం గారు బయలుదేరి వచ్చిన తర్వాత మెసొపొతేమియా దేశం నుండి షెకెములో ఎలాగా దేవునికి మొట్టమొదటిగా బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడో, అలా యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమలకు ఆయన పురికొల్పబడినప్పుడు గార్డెన్ ఆఫ్ గెత్సెమనేలో ఆయన ఆ శిలువ శ్రమలకు నాంది ప్రస్తావన చేసినట్టుగా మనం గమనిస్తాం. అందుకు వెళుతూ ఉండగా యెరూషలేము పట్టణంలో మేడగదిలో పస్కా విందు ఆచరించారు. అది దాటి క్రిందకు వచ్చారు. క్రిందకి వచ్చి కెద్రోను వాగు దాటిపోయాను అని రాయబడేది. పాత నిబంధన కాలంలో కెద్రోను అనేటటువంటిది మంచి నీరు ప్రవహించేటటువంటి వాగు లాంటిదిగా ఉండేది. ఆ పాయే జోర్డాన్లో కలుస్తుండింది. ఆ పాయలోనే కెరీతు వాగు కూడా ఉంది, కెరీతు వాగు కూడా. సో కాలక్రమంలో ఈ వాగు అనేటటువంటిది ఎలా వాడబడింది అనంటే, యెరూషలేంలో పాత నిబంధన కాలంలో అర్పించబడేటటువంటి బలులు, ఆ బలుల ద్వారా వచ్చేటటువంటి వ్యర్థం అనగా అక్కడ అర్పించేటటువంటి రక్తం ఆ పైనుండి క్రిందకు ధారగా కారేది. సో అందులో కొన్ని
ఆ ఐటమ్స్, లేకపోతే ఆ కోడిదోడును బలిచ్చారు సపోజ్, అందులో దేవుడు ఏవైతే తనకు బలిగా అర్పించమన్నాడో, దహన బలిగా చేయమన్నారో వాటిని అర్పించేటటువంటి వారు. ఏవైతే ప్రజలు భోజనం చేయడానికి అవకాశం ఉందో ఆ మాంసకృతులు వారు తీసుకునేటటువంటి వారు. వేస్టేజ్ అనేటటువంటిది ఉంటుంది, వ్యర్థం అనేటటువంటిది. యెరూషలేముకు పూర్వం 12 గుమ్మాలు ఉండేటివి, 12 ద్వారాలు ఉండేటివి. ఇప్పుడైతే 7 గేట్సే ఉన్నాయి. అంతకుముందు 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాల్లో యెరూషలేము వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ గుమ్మం దగ్గరకు వచ్చారు. దాన్ని డంగ్ గేట్ అంటారు. డంగ్ గేట్ అంటే చెత్త వేసేటటువంటిది. పట్టణంలో నుండి వచ్చేటటువంటి వ్యర్థాలు, ఇప్పుడు మనకు ఊరు వెలుపట డంపింగ్ యార్డ్ ఉంటుంది కదా, డస్ట్ వేయడానికి, అలా యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి చెత్త చెదారం ఏదైనా ఉన్నా అదంతా నిషిద్ధమైనదంతా కూడా తీసుకొని వచ్చి ఆ డంగ్ గేట్ గుండా క్రిందకు వేసేస్తారు. అక్కడ చాలా చాలా డీపెస్ట్ లోయ ఒకటి ఉంది, దాన్ని యెహోషాపాతు లోయ అన్నారు. దాని గురించే ప్రభు మాట్లాడాడు. అక్కడికి త్రోయబడితే వారి అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్పారే, అది యెహోషాపాతు లోయ అనేటటువంటిది. కెద్రోను వాగులోనికి వచ్చేటప్పటికి, ఈ కెద్రోను వాగు పూర్వం నీరు ప్రవహించేదన్నానుగా, బలులు అర్పించడం మూలంగా యెరూషలేములో దేవాలయ ప్రతిష్ఠ జరిగిన తర్వాత షిలోహ్ అయిపోయింది. ఆ తర్వాత దేవుడు కోరుకున్నటువంటి ఉన్నత స్థలాలు మూసివేయబడ్డాయి. ఆ తర్వాత నుంచి బలులు ఆరంభమైనాయి యెరూషలేములో. అది ఎత్తైన పర్వతం మీద ఉంది. అక్కడ అర్పించేటటువంటి బలుల మూలంగా వచ్చే రక్తం ఏదైతే ఉందో అది కాలువ గుండా క్రిందగా నేరుగా కెద్రోను వాగులోకి వచ్చేరే. దాన్ని బట్టి అది ఎప్పుడు కూడా ఎర్రగాను కెంపు వలె మెరుస్తూ ఉన్నటువంటి ఆ వాగుగా చెప్పబడింది. చరిత్రకారులు రాసేది ఏంటంటే, ప్రాచీన కాలంలో 70 అడుగుల లోతు కలిగినటువంటిదిగా కెద్రోను వాగు ఉండేదని చరిత్ర చెప్తారు. సో ఇక్కడ ప్రభువు ఆ రోజు ఆ కెద్రోను వాగు ఆయన దాటి రావడం అనేటటువంటిది ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి. మరి ఆనాటి ఇశ్రాయేలీ జనాంగం విషయంలోనే కానీ, ఈనాడు ఉన్నటువంటి భారతీయ సాంప్రదాయంలోని ప్రజలందరి విషయంలోనే కానీ, యజ్ఞాలు, యాగాలు, బలులు, అర్పణలు ఇవన్నింటి యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తిని దేవునితో అనుసంధానం చేయడం. ఒక వ్యక్తి యొక్క హృదయాంతరంగా నిర్మలంగా నూతనంగా దేవునికి అంటుకట్టబడడం అనేటటువంటిది. ఎవరో చెప్తారు కదా, భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి అని చెప్తారు. చెప్పడానికి మీరు సంకోచిస్తున్నారు. సో ఇప్పుడు భగవంతునికి భక్తునికి అనుసంధానం కలిగేటటువంటిది ఏంటంటే బలి, అర్పణ, యజ్ఞం, యాగం. వీటిని బట్టి ఒక వ్యక్తి పరిపూర్ణుడుగా మారతాడు అనేటటువంటిది. విశ్వాసుల యొక్క జీవితాల్లో మనం గమనిస్తే ఆ రోజు యూదుల అభిప్రాయం ఎలా ఉండేది అని అంటే, విశ్వాసులందరినీ లేక భక్తులను భగవంతునితో వారు ఐక్యపరచడం అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అయితే ఈ ఉద్దేశం ఎంతవరకు సఫలపరచబడింది అనేది ఆలోచన చేస్తే, కేవలం భౌతిక సంబంధమైన ఆచార కర్మకాండలకు ప్రాధాన్యత ఇవ్వడమే జరిగిపోయింది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి పరివర్తన అనేటటువంటిది చాలా వరకు జరగలేదు అనేటటువంటి సంగతి. దాన్ని బట్టి కెద్రోను అనేటటువంటి ఇది దాటి రావడం దగ్గర దాన్ని భక్తుడు ఏమంటాడు, ఒక వేదాంతం ఏమంటాడంటే నిర్జీవ దైవ కేంద్రం కెద్రోను అంటాడు. నిర్జీవ దైవ కేంద్రం. సో ఒక వ్యక్తి తాను చేసేటటువంటి యజ్ఞమైన యాగమైన దాని యొక్క మూలమైన ఉద్దేశం ఏంటంటే దేవునితో నీవు లీనమవడం, లేకపోతే దేవునితో పాటు ఆయన సారూప్యతలోనికి ఎదగడం అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అది కాలక్రమంలో ప్రక్కకి వెళ్ళిపోయింది. సో ప్రభు ఇక్కడ అంటాడు, కెద్రోను దాటడం అని అంటే శ్రమలకు ముగింపు కాదు, శ్రమలకు ఆరంభం అని చెప్పారు ఆయన. అందుకని ఆయన కెద్రోను వాగు దాటి వెళ్ళాడు. దీని అర్థం ఏంటంటే పేలవమైనటువంటి లేక బూజు పట్టినటువంటి లేక పురాతన సంబంధమైన ఈ ఆచారము కర్మకాండలు వీటిని విసర్జించకుండా నేను విశ్వాసిని, నేను క్రీస్తును సిలువతో నేను ఎత్తుకొని వెంబడిస్తున్నాను అని చెప్పడం చాలా వరకు అది నామినల్గా ఉంటుంది, నామకార్థంగానే కనబడుద్ది. వాస్తవానికి కూర్చున్న మనమే మన గుండెల మీద చేసుకొని మనల్ని మనం పరిశీలన చేసుకుంటే
అనేక విషయాల్లో ఆచార కర్మకాండాల నుంచి బయట వచ్చామా? ఆచార కర్మకాండాల నుంచి బయట వచ్చామా? చాలా సందర్భాలు, చాలా కుటుంబాలు చూస్తూనే ఉన్నాను. క్రైస్తవ కుటుంబాల సంగతి మాట్లాడుకుందాం, బయట వాళ్ళ సంగతి కొద్దు. చాలా కుటుంబాలు. సో మనం ఏంటంటే ప్రతి చిన్నదానికి లోకంలో ఏ పోకడైతే ఉందో, ఏ ఆచార క్రమాలు అయితే ఉన్నాయో వాటిని మనం ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చేయకపోతే భయం, ఇదేమైపోతుందో అదేమైపోతుందో. ఇలాంటి ఆచార కర్మకాండలు నిర్వహిస్తూ నేను సిలువ యాగం చేస్తున్నాను అని చెప్పడం అనేటటువంటిది వేషధారణతో కూడినది. అందుకని అది ప్రభువుకు ఆ రోజు కలవరం కలుగజేసింది అనేటటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలామంది భక్తులు, జాన్ విక్లిఫ్ అనే ఆయన, జాన్ హస్ అనేటటువంటి ఆయన, zwingli అనేటటువంటి ఆయన, కాల్విన్ అనే ఆయన, మార్టిన్ లూథర్, వీరందరూ కూడా సంఘ చరిత్రలో ఈ ఆచార కర్మకాండాల గురించి చాలా ఎక్కువగా మాట్లాడినటువంటి వారు, చాలా ఎక్కువగా మాట్లాడారు. సో ఇప్పుడు సింపుల్ మీ మనసుకు తెస్తాను. ఏంది ఆచార కర్మకాండాలు మనం ఏడ ఆచరిస్తున్నాం? మన ఇంట్లో ఎవరైనా చనిపోయినారు, వెంటనే మనం చేసే పనేంటి? ఏం చేయలేనట్టు గమనున్నారా? తేలు కొట్టిన దొంగల్లాగా మీరు చేస్తున్నదే కదా. క్యాండిల్ వెలిగించి తలకాడ పెడతారు, పెట్టారా లేదా? ఆచారానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. సాంబ్రానికి అడ్డీలు వెలిగించారు, పెడుతున్నారు లేదా? ఆచార కర్మకాండ చేస్తున్నారు. మరి విస్తారమైనటువంటి పూలేసి ఆరాధన చేస్తున్నావు లేదా? ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఆలోచించుకోండి. ప్రతి చిన్నది మనకు కనబడతా ఉంటుంది మనం చేసేటటువంటి పని. ఇవన్నీ దైవ చిత్తానుసారమైనటువంటివేనా? మరి ఇంత పెద్ద మహనీయులు, నేను చెప్పినటువంటి చరిత్రకారులంతా సంఘాన్ని రిఫార్మ్ చేయడానికి, పునరుద్ధరించడానికి, దిద్దుబాటు చేయడానికి, అరే ఇవి మీరు ప్రాక్టికల్ థింకింగ్లోకి రండేయా, ఆచార కర్మకాండలు వద్దని సంఘాన్ని ఎంతగా వాళ్ళు ప్రభావితం చేశారో అది కనుమరుగైపోతున్నటువంటి దినాల్లో మరలా మనం వచ్చేసినాం. మరి ఇక్కడ మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అందుకని 16వ శతాబ్దంలో క్యాథలిక్స్ చర్చ్ మీద తిరుగుబాటు చేసినప్పుడు ప్రొటెస్టాంట్ మిషనరీ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ద చర్చ్ ఇన్ ద బాబిలోనియన్ క్యాప్టివిటీ అన్నాడు. సంఘం అనేది ఆత్మీయంగా బబులోను చెరలో ఉంది అన్నాడు. బబులోను చెరకును ఐగుప్తు చెరకును ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటనంటే, నిరంకుశంగా ఐగుప్తులో బాధ పెట్టబడ్డారు, కడుగు గంజి కూడా వాళ్ళకి లేకుండా చేశారు. మరి అంత కష్టంలో ఐగుప్తులో వాళ్ళు ఉన్నారు. వారు సమిష్టిగా దేవుని వైపు మొరపెట్టుకోవడం, దేవుడు వారు మొర వినడం జరిగింది ఆ రోజు. అదే బబులోనుకు చెరలోనికి వెళ్ళినటువంటి వీరి దగ్గర చూస్తే చాలామంది బబులోనులో ఉద్యోగస్తులైనారు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి బబులోనియలతో వారు 1000 మందారు. వాళ్ళ పిల్లల్ని వీరు తీసుకున్నారు, వీళ్ళ బిడ్డలను వాళ్ళకి ఇచ్చారు, లోకంతో మెర్జ్ అయినారు. సో ఇక్కడికి అక్కడికి ఎంత వ్యత్యాసం ఉంది. ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లోనికి ఇమిడిపోయారో పూర్ణంగా దేవుని వైపు తిరిగి రాలేకపోయారు. అందుకనే బబులోన్ నుండి తిరిగి వచ్చేటప్పుడు 70 సంవత్సరాల చెరకాలమైన తర్వాత ఎవరైతే నిష్ఠగా పక్కాగా యూదుడుగా బ్రతికాడో అలాంటి వారందరూ కూడా ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెల్ నాయకత్వంలో యెరూషలేముకి వచ్చారు. మిగతా వాళ్ళు కూడా వచ్చారు, కొద్దిమందే అంచెలంచెలుగా వచ్చారు. ఆ కొద్దిమంది ఎవరు అంటే మిక్స్డ్ రేస్ అన్నారు. మిక్స్డ్ రేస్ వాళ్ళు బబులోనియలతో కలిసి వియ్యమందుకొని సంతానోత్పత్తి కలిగినటువంటి వారు. వారిని మిక్స్డ్ రేస్ అంటే సంకర జాతి ప్రజ అని, వాళ్ళనే సమరయులు అన్నారు. వాళ్ళు తిరిగి నేరుగా యెరూషలేముకి రాలా, వాళ్ళు గెరిజీము కొండ మీదకి వెళ్ళి అక్కడ సపరేట్గా వాళ్ళు ఆరాధన పెట్టుకున్నారు. దాన్నే సమరయుల దేశం అని కూడా పిలవడం జరిగింది. అక్కడికే అపోస్తల కార్యం గ్రంథంలో 8వ అధ్యాయంలో నపుంసకుడు వచ్చి వెళ్తున్నాడే, గెరిజీము మీద జరిగినటువంటి ఆరాధనకు తను వచ్చి వెళ్తున్నాడు. సో ఇవంతా సంఘ చరిత్ర. సో మార్టిన్ లూథర్ గారు చెప్పినటువంటి మాట ఏంటి అనంటే, సంఘం అనేటటువంటిది బబులోనుకు సంబంధించిన ఆత్మీయమైనటువంటి సంఖ్యలలో ఉంది సంఘం. దాని నుంచి వెలుపలికి రావాలి, స్వేచ్ఛాయుతమైనటువంటి వాయువులు పీల్చుకొని సంఘం దేవుని కొరకు బ్రతకాలి అనేటటువంటి తలంపు మార్టిన్ లూథర్ గారు ఇచ్చారు. దాన్ని బట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ కెద్రోను గురించి చెప్తూ ఈ తరం సంఘం లేక ఈ తరం క్రైస్తవ్యం కెద్రోను అనబడేటటువంటి ఆచార కర్మకాండం నుండి బయటకు రాలేకపోతే
వారు సిలువను మోస్తున్నాం అనుకుని వారు నిత్య నరకాగ్నికి ప్రయాణం చేస్తున్నటువంటి వారే. కాబట్టి వారి దగ్గర కనబడేది ఏంటి అని అంటే మెకానికల్ వర్షిప్, యాంత్రికమైనటువంటి ఆరాధన. ప్రభు ఏమన్నాడు? దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించమని అంటే వీళ్ళ దగ్గర అలా లేవు. ఆత్మ సంబంధమైన ఆరాధన లేదు. ఆచార కర్మకాండాలతో కూడినటువంటి ఆరాధనలో ఆనాటి క్రైస్తవ్యం ఈనాటి క్రైస్తవ్యం ఉన్నట్టుగా లేఖనంలో మనం గమనిస్తున్నాం, చరిత్రకారుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. వాన్ డి పోల్ అనబడేటటువంటి ఒక గొప్ప వేదాంతి, ఆయన న్యూ టెస్టిమెంట్ థియోలోజియన్. ఆయన అంటాడు, ద ఎండ్ ఆఫ్ కన్వెన్షనల్ క్రిస్టియానిటీ అనేటటువంటి ఒక మంచి గ్రంథాన్ని ఆయన వ్రాస్తారు. అందులో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆచార నియమములతో నిండిన క్రైస్తవ్యం వలన భక్తి విశ్వాసం అనేది నశిస్తాయి అన్నాడు. మరలా చెప్తున్నాను, ఆచార నియమములతో కూడిన కర్మకాండాల వలన క్రైస్తవ్యంలో భక్తి విశ్వాసము నశిస్తాయి. అవి ఎలా ఉంటాయంటే సారము లేని ఉప్పు లాంటివిగా ఉంటాయి. సారం లేని ఉప్పును గురించి యేసయ్య అన్నాడు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందుతుంది? బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు. సో విశ్వాసిగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన యాత్ర ఎలా సాగుతుంది, మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం, ప్రభు దగ్గర మనం నేర్చుకున్నదేంటి? ద వే ఆఫ్ ఒబీడియన్స్ అనగానే మనం ఆ మార్గంలో నడుస్తున్నామా, లేకపోతే ఆచార కర్మకాండాలకు ప్రాధాన్యత ఇచ్చి మనం బ్రతుకుతా ఉన్నామా? అలాగే బాన్హాఫర్ అనేటటువంటి మరో థియోలోజియన్, ఆయన చాలా గొప్ప థియోలోజియన్. ఆయన ఏమంటాడనంటే రిలీజియన్లెస్ క్రిస్టియానిటీ నీడెడ్ అంటాడు. రిలీజియన్లెస్ క్రిస్టియానిటీ నీడెడ్ అంటే మతరహితమైనటువంటి క్రైస్తవ్యం ఈరోజు కావాలి. మతరహితమైనటువంటి క్రైస్తవ్యం. ప్రియులారా, ఆలోచన చేయండి. క్రైస్తవ సంఘం అనగానే మనం ఒక మతానికి సంబంధించినటువంటి వారం అనేటటువంటి అభిప్రాయం అందరిలో ఫిక్స్ అయిపోయింది. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, కానీ ఒక విశ్వాస సంబంధమైనటువంటి జీవితం. ఎప్పుడైతే ఈ ఆలోచనకు వస్తామో మన విశ్వాసతను పటిష్టం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆచార సంబంధమైనటువంటి కర్మకాండలు కాదు, వాటిని విడిచిపెడతాం. మతరహితమైనటువంటి పరిస్థితిలోనికి మనం వస్తాం. సో ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఎంతకాలం నేర్పించింది 3.5 సంవత్సరాల్లో ఏంటనంటే, అబ్బాయి మీరు నన్ను వెంబడింపు కోరితే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువను మీరు ఎత్తుకొని నన్ను వెంబడించారు. నా మార్గం అనంటే ఇలా ఉంటుంది అని ప్రభు చూపించారు. సో ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టుగానే ఉన్నారు, కానీ ఇస్కరియోతు యోధ మార్గాన్ని తప్పి తిరుగుతున్నటువంటి చుక్కలాంటి వాడుగా అక్కడ కనబడ్డాడు. వేదన కనబడింది. ప్రభు నిదర్శనం చూపించాడు, నువ్వు చేయనది వెళ్ళి త్వరగా చేయి అని అతన్ని వెలుపలికి పంపించి మిగతా వారిని తీసుకొని ఆయన గెత్సేమనే వనములోనికి వచ్చి ఆయన ప్రార్థించడం అనేటటువంటి చూస్తున్నాం. గార్డెన్ ఆఫ్ గెత్సేమనే అనగా నూనె గానుగా అని దాని అర్థం. ఒలీవ చెట్ల ఫలాలు ఉన్నాయి, అవి బాగా పండిన తర్వాత అవన్నీ గింజలు తీసుకొని వచ్చి నూనె గానుగలో వేసి నూనె తీస్తారు. ఊరికే ఆ గింజల నుండి నూనె స్రవించదు, ఆ గింజలన్నీ నలపబడాలి. అవన్నీ బాగా పిండబడితేనే శ్రేష్టమైనటువంటి ఆలివ్ ఆయిల్ అనేటటువంటిది వస్తుంది. సో ప్రభు ఇక్కడ ఏం నేర్పించారు అంటే, విశ్వాస యాత్రలో ప్రతి విశ్వాసి కూడా సిలువ తపోస్థలి దగ్గర తను పిండబడాలి. భౌతిక సంబంధమైనటువంటి, మానసిక సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి, లోక సంబంధమైన ఆచార కర్మకాండలే కానీ వ్యవహారాలే కానీ వీటన్నింటి విషయంలో ఖచ్చితంగా మరి ప్రతి వ్యక్తి కూడా పిండబడాలి. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి ఆయన తన శిష్యులకు వేరుపరిచి ఆయన మరి కొంత రాతివేత దూరం అంత వెళ్ళి మోకాళ్ళుని తండ్రి అయిన దేవునితో వేదనతో ప్రార్థన చేయడం ప్రారంభించారు. శిలువ శ్రమలకు ఆయన సమర్పించుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. ఆయన వేదన పడి ప్రార్థన చేయడం ప్రారంభించినటువంటి ప్రభువుతో మనం చూస్తున్నప్పుడు ఆయన శిష్యులకు వచ్చి మరీ చెప్పాడు, అబ్బాయి మీరు అలసట పడి నిద్రపోతారు, జాగ్రత్త, మీరు మెలకువగాను ప్రార్థన చేయండి అన్నారు. మేము అట్టకు రాలేదు, మీరు ఎక్కడుంటే మాకు నిద్ర అట్ట వస్తుంది అని ఉంటారు వాళ్ళు. ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు.
తిరిగి వచ్చేటప్పటికి అలసి వారు నిద్రించడం చూశారు. ప్రభు అన్నాడు మరలా, మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి, శోధనలో ప్రవేశించకుండా మీరు ఉండండి. ఆయన కాషన్ ఇచ్చి మరీ వెళ్ళాడు. వెళితే నిద్ర అనేటటువంటి ఈ శోధన వస్తుంది అనేటటువంటి తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలామందికి వాహనాలు ఉన్నాయి. డ్రైవింగ్ చేసేటటువంటి వారిని పూర్వదినాల్లో చాలా కాలం క్రితం నేనే అడిగా, ఒక లారీ డ్రైవర్తో కూడా మాట్లాడా. ఎందుకు అనంటే ఆయన యాక్సిడెంట్ జరిగి నష్టం జరిగింది. ఆయన పట్టుకున్నప్పుడు డ్రైవర్తో ఇంటరాక్ట్ అయినాం. ఏవయా ఈ మాదిరి, అది కూడా రాత్రి కాలం గుద్దేశాడంటే అది వేరే సంగతి. పొద్దున 8-8:30 ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మీద. ఏంటి ఇలా చేసేవేంటి అని అంటే, నిద్ర మత్తు వచ్చేసింది అన్నాడు. కారణం ఏంటంటే ఆయన డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు, మెలకుగానే ఉన్నాడట, కళ్ళు తెరుచుకొని ఉన్నారట, కానీ కనుపాప ఎప్పుడో నిద్రపోయిందట. తెలియదు తనకి అలసట వచ్చినప్పుడు మన కనులు భారం చేత మనకు తెలియకుండానే రెప్పలు వాలిపోవడం చూస్తూ ఉంటాడు. అతను అన్నాడు, తర్వాత మరలా దాని గురించి తెలుసుకున్నానే వైద్య నిపుణులతో మాట్లాడి, ఒకవేళ భారమైతే మనం చూస్తున్నట్టుగానే ఉంటుంది కానీ కనుపాప ఎప్పుడో నిద్రపోదట. అది కూడా ఎంతసేపు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, కొన్ని క్షణాల్లో జరిగిపోద్ది. కన్ను మూసి అలా తెలిసేటప్పటికే విపత్తు జరిగిపోయి ఉంటుంది. సో లేట్ నైట్ ప్రయాణం చేయడం మాకు కూడా అలవాటు. లేట్ నైట్ ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటివి వాటిల్తూ ఉంటాయి. అలాంటి దగ్గర తగు జాగ్రత్తలు తీసుకొని మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. సో ఇక్కడ శిష్యులకు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ప్రార్థించమనంటే వారు ఆ కునికి నిద్రించడం అనేటటువంటిది మనం గమనిస్తున్నాం. ఎక్కడికి వచ్చి శిలువ తపోస్థలికి వచ్చారు. ప్రభు వారికి చెప్పాడు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, అనేక శ్రమలు పొంది ఆయన మరణించవలసి ఉంది అని తన శిలువ శ్రమల గురించి వారికి చెప్పాడు. చెప్పిన ప్రభు ఆ గడియకు వచ్చి వారి ఎదుట ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు వారు ఎంత జాగ్రత్తగా ఉండాలో, కానీ మెలకువ అనేటటువంటిది వారిలో కొరవైంది. నిద్ర అనేటటువంటిది భారంగా కనబడింది. చాలామందిని చూస్తుంటా. మొన్న చిన్ని అనుకుంటా ఒకసారి అక్కడ కూర్చొని, అంకో ఇంత డిస్టర్బెన్స్ ఉంటే మీకేం అనిపించదా అన్నాడు. ఇంత డిస్టర్బెన్స్ ఉంటే అంటే ఏంటన్నవి అంటే ఆయన చూశాడట. కూర్చున్న వాళ్ళని చూస్తూనే ఉంటా. ఆదివారం 9:30కు చర్చ అయితే 10 గంటలకు వచ్చేవాళ్ళు, 10:30కు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అది కోర్స్ ఇలా చూస్తుంటా ఆవిలిస్తుంటారు. రాత్రి అంతా ఏం చేస్తుంటారు నాకు తెలీదు. గుళ్ళోకి వచ్చి కూర్చొని కొంతమంది హ్యాపీగా కూర్చొని నోరు దగ్గర అలా నిద్రపోతుంటారు. ఏమవుతుందో తెలియదు. ఆలోచించండి, ఎక్కడికి వచ్చారు మీరు? ఎక్కడికి వచ్చాం? ఒక పెద్ద అధికారి దగ్గరికి వెళ్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంత భయభక్తులతో ఉంటాం. మరి వచ్చింది అక్కడికి. ఈ భయం లేకపోతే ఎలా? ఆయన మరీ హెచ్చరిక చేశాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు అని అంటే వారు కునికి నిద్రించడం అనేటటువంటిది. సో మనం ఎన్నన్నా సాకులు చెప్పుకొని రాత్రంతా నాకు నిద్ర లేదు. ఏమైంది? రాత్రంతా వేరే పరిస్థితి, దానివల్ల మాకు అలసట వచ్చింది అక్కడికి ప్రభు దగ్గరకు వచ్చాం. ఈ భయం ఉంటే ఖచ్చితంగా మనం ఆ పని చేయం. అయితే శిష్యుల దగ్గర కూడా మనం గమనించేది ఏంటి అని అంటే, వీరు శిలువ తపోస్థలి దగ్గర ఉన్నాం అనేటటువంటి స్పృహ కోల్పోయేటట్టుగా అపవాదు చేశారు. మనం కూడా ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు ఈ స్పృహ కోల్పోతాం. మీరు రేపు చూడండి, ఈ నెలలో గుడ్ ఫ్రైడే వస్తుంది. మధ్యాహ్నం దాకా కితకితలాడుతుంది కదా చర్చ. మధ్యాహ్నం అవును కదా, సగానికి సగం. ఆలోచించండి, మనం ఎక్కడికి వచ్చాం? ఏ పని ఈరోజు ఏమి ఇంపార్టెన్స్, దేనికి ప్రయారిటీ? సో మనం ఆ విషయాన్నే మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటాం. ప్రభు అక్కడ వేదన పడి ప్రార్థిస్తున్నాడు. ఆయన మరింత వేదన పడి ప్రార్థించుండగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువుల్లాగా కనబడ్డాయి. అంతగా ఆయన వాళ్ళ కోసం, లేక ఇన్ అదర్ వర్డ్స్ మన కోసం ఆయన ప్రార్థన చేస్తుంటే కునికి నిద్రించడం అనేటటువంటిది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితో. సాటనిక్ ఇన్ఫ్లుయెన్స్ అలా కమ్మేసింది. సాటనిక్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద అలా ఉంటుంది.
మనం చూడవలసింది ఎవరిని? ప్రభువును. అరే, ఆయన ఎంత వేదన పడుతున్నాడు, మన కోసం ఇంత వేదన పడుతున్నాడు అనేది వారు తీక్షణంగా అబ్జర్వ్ చేయగలుగుంటే వారిలో ఖచ్చితంగా ఆ పరిస్థితికి వారు వెళ్ళేటటువంటి వారు కాదు. అందుకనే శెట్టి భానుమూర్తి గారు రాస్తారు, సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రాని సిలువే నా శరణాయనురా. 143వ కీర్తన శెట్టి భానుమూర్తి గారు. సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు, రాతి హృదయం నరిగి కరిగి నీరొగుతుంది అని ఆయన రాశారు. సిలువ తపోస్థల్లో ఉన్నవారు సాతాను యొక్క ప్రభావం చేత వారు కునికి నిద్రించిన పరిస్థితి ఈరోజు మనకు హెచ్చరికగా ఉంది. మనం ఏ స్థితిలో ఉన్నాం? ప్రభుని ఎలా వెంబడిస్తున్నాం? ఆయన మార్గంలో మనం నడుస్తున్నామా? ఆయన్ని అనుసరించి మనం బ్రతుకుతున్నామా? లేక అపవాది చేతికి మనం చిక్కి చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నామా? 44వ కీర్తనలో కూడా మనం పాడుకుంటాం. వాళ్ళది ఫోన్ ఆయన రాశారు. ఆయన రాస్తూ, సాతాను యుక్తి కుట్రలను నా ప్రార్థనే జయించును అని. మనకు తెలుసు, వాక్యం తెలుసు, పాటలు తెలుసు, ప్రార్థన తెలుసు. కానీ లోక సంబంధమైన పరిస్థితులు ఏమున్నాయో అవి శరీరాన్ని బలహీనపరిచి మనలను శోధనలో పడివేస్తాయి. అందుకే ప్రభు అన్నాడు, మీరు ఇక మీదట అలసట తీర్చుకొని నిద్రపోండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ప్రభు ఎంత దయామయుడు, ఆయన ఎంత కరుణా సంపన్నుడా, ఎంత వాత్సల్యత చూపిస్తాడో ప్రభు. మరి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు ఆ మాట ఎప్పుడైతే చెప్పి వారితో మరలా వెళ్ళి ఆయన ప్రార్థనలో తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడో, నాయన నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని ఆయన శిలువ శ్రమలకు సంపూర్ణంగా సమర్పించుకోవడం జరిగిన వెంటనే పరలోకం నుండి దేవదూత దిగివచ్చి ప్రభువును ఆదరించడం, పరామర్శించడం, ఆయన ప్రార్థనాపూర్వకంగా బలపరచడం. మరి అక్కడ చూస్తున్నటువంటి కార్యాలు శిలువ తపోస్థల్లో మనం నేర్చుకునేటటువంటి లెసన్ ఏంటనంటే, యథార్థంగా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించడానికి శిలువ తపోస్థల్లో మనం వస్తే ఆనాడు ప్రభువును ఆదరించినట్టే దేవదూత ఈరోజు ప్రభువే మన అంతరంగాల దగ్గర చేరి మనల్ని ఆదరిస్తాడు, మనం బలపరుస్తాడు, మనం ప్రోత్సహిస్తాడు. మన శిలువను మనం ఎత్తుకొని ఈ శిలువ యాగాన్ని సంపూర్తి చేయడానికి తగు విధమైన శక్తి సామర్థ్యం ఆయనే అనుగ్రహిస్తాడు. ఇలాంటి దీవెనకరమైన అనుభవానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి కాపాడునుగాక ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకము గల మా దేవ, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాడా, నీ శ్రేష్టమైన నామం బట్టి నీకు వందనాలు. శిలువ తపోస్థలి యొద్దకు మేము వచ్చాం నాయన. విధేయత మార్గం మీరు మాకు చూపించారు. ఆచార నియమములతో కూడిన కర్మకాండలు ఈ అనుభవం మేము దాటకపోతే, నిర్జీవమైనటువంటి కెద్రోను అనుభవాన్ని మేము దాటకపోతే సజీవుడైన ప్రభువు ఇచ్చేటటువంటి నిత్యత్వాన్ని మేము చేరుకోలేమని మీ వాక్యం ద్వారా మీరు మాకు బయలుపరిచారు. నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే అని మీరు ఆ రోజు శిష్యులను ఆదరించారు. ఈనాడు యావత్ క్రైస్తవ సంఘంతో కూడా మీరు ఈ మాట చెప్తున్నారు. పరిశుద్ధుడైన మా తండ్రి, మేము నమ్మకంగా నీ సన్నిధిలో మేము బ్రతికినప్పుడు, మా శిలువను మేము ఎత్తుకొని నిన్ను వెంబడించినప్పుడు ప్రభువా, ఆ రోజు పరలోకం నుండి వచ్చిన దేవదూత ద్వారా మీరు ఎలా ఆదరించబడ్డారో ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటటువంటి ఉత్తరవాది నిరంతరం మాతో ఉండి మమ్మల్ని ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నందుకే నీకు వందనాలు. కాగా మా తండ్రి, మేము కూడా విధేయత మార్గంలో తొట్టిల్లకుండా మేము నడుస్తూ మా సిలువను ఎత్తుకొని ఈ సిలువ యాగాన్ని సంపూర్తి చేయడానికి మీ ఆత్మ నడిపి మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందండి. నేను యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. కీర్తన సంఖ్య 136.
సిల్వమ్రాని నీ జీవమైన వాణి వాదంబు చూడుమా ఆ దివ్యుడే చాగాను నీ జంపు చోతాను సాహించి పొందినాడుగా మున్నిటి బోట్ల వంటి సంద్రపోటి సుఖ వంటి నా పాపరాశి చే నీ ఆత్మ బాధపరచు గట్టి నిత్యాన్ని నన్ను పాటి త్రోయంగా న్యాయమా నీ పడ్డ ఎల్ల పాట్లు నీ ఉండు దెబ్బ పాట్లు ఆయాత్మ పొందనర్హమా కొండంత భారమైన నా పాపమేపు పైన వాహించినాడవు ఆశిస్సు నాకు నీయా శాపంబవైతివయ్యా నీ బాధ మోద మెచ్చును నీకు ప్రీతి వంత నా కాలమంత కృతజ్ఞుడన్ సుమా నా సఖ్యమైన దెల్లా నీ సేవయందు జలా నీ జయనేద్దు బాధ్యుడా దారిద్రు విశేషమీయా లేను ఇందటో జయోధు మృతించు వేళదాకా పారకులోకి రాక నీ బాధని స్మరింపు ప్రార్థించము. సర్వశక్తి గల దేవా, ఈ పాపలోకం ఎడల నీకున్న గొప్ప కనికరము వలన నీ జనదైక కుమారుని ద్వారా మేము జీవించి రక్షణ పొందినట్లు మా అందరి కొరకు ఆయనను ప్రేమతో ఇచ్చిన సర్వశక్తి గల తండ్రి,
నీ ఆశ్చర్యకరమైన కృప కొరకు నీకు వందనములు చెల్లించుచున్నాం. ఆయన ద్వారా మేము నీ ఎదుట నీతిగా నుండుటకును, పాపం ఎరుగని ఆయనను మా కొరకు పాపము గలవానిగా చేసినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాం. ఓ ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి యొక్క నిత్య కుమారుడా, మా పాపముల కొరకు గాయములు పొంది మా అపరాధముల కొరకు నలుగొట్టబడితివి. మాకు క్షేమార్థమైన శిక్ష నీ మీద మోపబడెను. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది. మా మేలు నిమిత్తమై ఇష్టపూర్వకముగా నీవు సహించిన దుఃఖముల కొరకును వ్యసనముల కొరకును నీకు భక్తిపూర్వకమైన వందనములను చెల్లించుచూ ఉన్నాం. నిన్ను నీవే మా కొరకు సమర్పించుకుంటేవి కనుక మమ్మను కరుణించి మాలో ఒకరైనను నశింపుకున్నట్లుగా అనుగ్రహించుము. మేము మా ప్రభు అయిన రక్షకుని తట్టు పూర్తిగా తిరిగి నీకు నిత్యస్థుతి కలుగునట్లు జీవించలాగున నీ పరిశుద్ధాత్మను మా హృదయములలోనికి పంపుము. మేము ఏ ఏ పాపములు చేసి నీ కాయాస్యము కలిగించుతామో వాటన్నింటినీ అసహించుకొని విడిచిపెట్టుటకును, మాకు బదులుగా నీవు పొందిన శ్రమలను పశ్చాత్తాపము గల హృదయములతో ధ్యానించుటకును, జీవము గల విశ్వాసము వలన నీ రక్తము ద్వారా పాప పరిహారం పొందినట్లును మాకు సహాయము చేయము. ఓ ప్రభువా, నీతో శ్రమపడుట వలన నీ పరలోక రాజ్యమందు నీతో మహిమపరచబడదుమని మా సిలువు నెచ్చుకుని నిన్ను వెంబడించినట్లు మాకు సహాయము చేయము. నీకును నీతో నుండు తండ్రి పరిశుద్ధాత్మలకును ఘనత మహిమలు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు జరుగుతున్నట్టు భూమి యందును జరుగునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మా అపరాధం క్షమించు. మా శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభువు నీ మీదికి తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయును గాక. ఆమేన్. 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 కీర్తన సంఖ్య 141, 2వ వచనం. తీర్పు కాలమందున సొంత పుణ్యమగున భక్తి ఎంతయుండిన బాష్పమెంత కారిన
క్రీస్తున్నారు. ప్రియులరా, పుచ్చలపల్లి ఆనందరావు అనేటటువంటి యవనస్తుడు లివర్ ప్రాబ్లం వచ్చింది, తర్వాత జాండీస్ కూడా ముదిరాయి చెన్నై హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయమని రాత్రి మీకు విజ్ఞాపన పెట్టాను. ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నా. మీరు కంటిన్యూ చేయండి. వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అబ్బాయి పేరు పుచ్చలపల్లి ఆనందరావు. జాండీస్ ఎక్కువగా ఉన్నాయి, లివర్ కూడా ప్రాబ్లం ఉంది. ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.